యెషయా ప్రవచనం 9వ అధ్యాయం 6వ వచనంలోని చక్కని మాటలు. మనలో చాలా మందికి ఆ వాక్యం ఖండతగా వచ్చినటువంటి వాక్యము కూడా చాలా సంతోషం. ఆ వాక్యంలో నుండి మీకు లేక మనం కొన్ని మాటలు ధ్యానించుకొని బలపరచబడదాం. దేవుని పనిని మనం ఇంకా సాగించడానికి ఈ క్రిస్మస్ సమయం మరింత ఆశీర్వాదకరముగా మనందరికీ ఉండునుగాక. దేవుని వాక్యంలోని చక్కని మాటలు యెషయా ప్రవచనంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలోని ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజము మీద రాజ్యభారముడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, విద్యుడకు తండ్రి, సమాధానకర్తలకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములు యేసయ్య యొక్క జన్మ పరము నుండి సాక్షాత్ముగా అద్భుతమైన నక్షత్రము కనబడుతూ ఉంది. ఈ క్రిస్మస్ నెలలో డిసెంబర్ 1 నుంచి కూడా చక్కగా స్టార్ మన ఇంటి ముందు, మన మందిరాల ముందు, ఇంకా మనకు అవకాశం ఉన్న స్థలములలో చక్కగా స్టార్స్ నిలబెడుతూ మరొకసారి ఈ క్రిస్మస్ క్రీస్తు జన్మను చూపిస్తున్న అద్భుతమైన తారను మనము ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాం. మీరు చాలా మంది ఇప్పటికే మీ ఇళ్ళ దగ్గర స్టార్స్ అవి కూడా పెట్టే ఉంటారు. అలాగే వేరు కూడలిలో లేక క్రాస్ రోడ్స్లో కూడా స్టార్స్ పెడుతూ ఉంటారు. రోజు రోజుకి కూడా ఈ స్టార్స్ అధునాతనమైనవిగా చక్కగా సిద్ధపరచబడుతూ ఉన్నాయి. మనకు చదివిన ఈ వాక్య భాగంలో అద్భుతమైన ఆ నక్షత్రమునకు, ఆ యొక్క స్టార్ ఉన్నటువంటి 5 కోణములను మీకు లేక మనము నేర్చుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. స్టార్లో ఎన్ని కోణాలు ఉన్నవి? 5 కోణాలు. మనం అందరం కూడా ఈ స్టార్ చాలా ఈజీగా వేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. స్టార్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఇంకెక్కడ పెన్ను లేకుండానే స్టారు వేసేయచ్చు కదమ్మా. వేసేయచ్చా? ఓకే, పెద్దవాళ్ళు ఇబ్బంది పెడతలేదు. నేను మా పెద్ద గొడవ మీరు మొదలు పెట్టిన తర్వాత